తెలంగాణ DWSET 2025కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ప్రజెంట్ మనకి ఎనేబుల్ కావడం జరిగింది. సో ఈ వీడియోలో మనం త్రూ ది మొబైల్ ద్వారా మీకు సంబంధించిన తెలంగాణ DWSETకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనే కంప్లీట్ ప్రాసెస్ సంబంధించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ DWSET 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ DWSET 2025కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో వెబ్ ఆప్షన్స్ సంబంధించిన లింక్స్ అయితే ఇక్కడ ఎనేబుల్ అవ్వడం మీరు క్లియర్గా చూడొచ్చు. సో వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ పేజ్ అంటూ సో వెబ్ ఆప్షన్స్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే తెలుసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకున్నట్లయితే సో దాంట్లో మీకు వెరిఫైడ్ అని ఉన్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. లేదా మీరు ఆల్రెడీ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్టుగా. సో ఆ రిపోర్ట్ ద్వారా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టవచ్చు. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనే కంప్లీట్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఫస్ట్ మనం పీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఈ యొక్క పీ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వెబ్ ఆప్షన్ సంబంధించిన పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా తెలంగాణ DWSET వెబ్ ఆప్షన్స్ పీ పేమెంట్ అనేది ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో మనం వెబ్ ఆప్షన్స్కి పేమెంట్ చేయడం కోసం ఇక్కడ ఫస్ట్ మన యొక్క DWSETకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ వన్స్ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఆ తర్వాత మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకొని మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము మా యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాము. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క నేము, మన డేట్ ఆఫ్ బర్త్, మన యొక్క మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మీరు బ్యాంకింగ్ విధానం అయితే చూస్ చేసుకోవాలి. సో ఈ యొక్క తెలంగాణ DWSET 2025కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ కోసం మనం పేమెంట్ చేయడానికి మనకు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు. సో మీకు ఉన్న డిఫరెంట్ ఆప్షన్స్లో మీకు ఏదైతే పాసిబిలిటీ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకుంటున్నాం కాబట్టి మాకు సంబంధించిన ఆన్లైన్ బ్యాంకింగ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మేము పేమెంట్ చేస్తాము. ఇన్ కేస్ మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అనుకుంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనకు సంబంధించిన బ్యాంకింగ్ విధానం చూస్ చేసుకోగానే మనకు పేమెంట్ ఎంత ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు 99 రూపీస్ అయితే మనకు పేమెంట్ అయితే చూపిస్తుంది. సో ఆ తర్వాత మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి మీరు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి అడిషనల్ అమౌంట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మాకు టోటల్గా వచ్చేసి 122.60 పైసా అయితే పడుతుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ మనం చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి నెక్స్ట్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు డిఫరెంట్ బ్యాంకింగ్ ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ICICI కావచ్చు, HDFC కావచ్చు, యాక్సిస్ కావచ్చు. సో మీకు సంబంధించిన బ్యాంకింగ్ అయితే చూస్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పే చేస్తున్నాము. అండ్ వన్స్ మన యొక్క బ్యాంకింగ్ విధానం చూస్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు అదర్ ఆప్షన్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత మనం ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో మీరు బ్యాంకింగ్ విధానాన్ని చూస్ చేసుకొని స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో మనకు ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మీరు చూస్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి సో మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకుంటే మీకు సంబంధించిన బ్యాంకింగ్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మేము ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి మాకు సంబంధించిన డీటెయిల్ కన్ఫర్మ్ చేసుకొని మేము పేమెంట్ అయితే చేస్తున్నాము. మీరు పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. సో ప్రజెంట్ అయితే మేము ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము. మీ యొక్క బ్యాంకింగ్ రిలేటెడ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం పేమెంట్ చేయగానే ఈ విధంగా యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మీ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అండ్ వన్స్ మన యొక్క పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే సో ఈ విధంగా మనకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్లీ డన్ అని చూపిస్తుంది. సేమ్ టైం మీకు సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. సో ఆ తర్వాత మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు పేమెంట్ అనేది సక్సెస్ కాకపోతే మీరు డైరెక్ట్గా మెయిన్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే మీ పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఇఫ్ ఒకవేళ పేమెంట్ డిడక్ట్ అయినట్టయితే మీరు మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం డిడక్ట్ అయిన అమౌంట్ ఏదైతే ఉంటుందో సో మీరు ఏ అకౌంట్కి వెళ్ళి అయితే పే చేయడం జరిగిందో దానికి ఆటోమేటిక్గా రీఫండ్ అయితే చేయడం జరుగుతుంది. బట్ మా పేమెంట్ ఇక్కడ సక్సెస్ అయింది కాబట్టి సో మేము ఇక్కడ ప్రొసీడ్ ఫిల్ టు అప్లికేషన్ పైన క్లిక్ చేస్తున్నాం.
ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు వెబ్ ఆప్షన్ సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో దీంట్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మీరు ప్రజెంట్ తెలంగాణలో మీకు సంబంధించిన డిఎడ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎక్కడైతే చేయాలనుకున్నారో ఆ రిలవెంట్ డిస్ట్రిక్ట్స్ అన్నికి సంబంధించిన కాలేజ్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే సో ఈ విధంగా మనకు సంబంధించి సో మెనీ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీ యొక్క అప్లికేషన్ బేస్డ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. సో ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్ దేనికైతే పెట్టడం జరుగుతుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎవరైతే తెలుగు మీడియంలో బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన ఆస్పిరెంట్స్ ఉంటారో మీకు ఓన్లీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు ఇంగ్లీష్ మీడియంలో కూడా రాసినట్లయితే డిఎస్పీఏ అనేది కూడా డిస్ప్లే అవుతుంది. సో మీరు ఎక్కడైతే జాయిన్ అవ్వాలనుకుంటారో ఆ రిలవెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మనం ప్రజెంట్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి జస్ట్ ఈ ఆప్షన్కి సంబంధించి ఏదైతే ఉందో ఈ బబుల్లో మనం టిక్ చేయాలి. అండ్ వన్స్ మనకు సంబంధించిన కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకోగానే సో దట్ టు బి మనము డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఆ కోర్స్ అనేది సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ మనకు డిస్ట్రిక్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఏంటంటే ఎట్ ఏ టైం అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ కాలేజెస్కి అయితే మనం పెట్టుకోలేము. ఫస్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డిస్ట్రిక్ట్లో ఏ కాలేజెస్ అయితే ఉంటాయో దట్ టు బి మీరు ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంకి సంబంధించిన కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్న కాలేజెస్కి ఫస్ట్ నేను ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ నేను హైదరాబాద్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా నేను నల్గొండలో ఉన్న కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటే నల్గొండ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. డిస్ట్రిక్ట్ పైన క్లిక్ చేయగానే మనకు మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. మీకు సంబంధించిన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎక్కడైతే చేయాలి అనుకుంటారో ఫస్ట్ ఆ డిస్ట్రిక్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ మనకి ఇక్కడ ఆదిలాబాద్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, దెన్ ఖమ్మం కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, నల్గొండ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు అండ్ వరంగల్ కావచ్చు. టోటల్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి. మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్లోనే కాదు అదర్ డిస్ట్రిక్ట్లో కూడా వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. అంటే సో మెనీ ఆస్పెక్ట్స్ మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. నెక్స్ట్ సార్ నేను ఓన్లీ నల్గొండలో ఉన్న కాలేజెస్కే పెట్టుకోవాలా, మాది నల్గొండ అంటారు. అలా కాదు, మీరు తెలంగాణలో ఉన్న ఏ డిస్ట్రిక్ట్ అయినా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీరు ఎక్కడైనా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయొచ్చు. బట్ సజెషన్ ఏంటంటే మీకు నియర్ బై ఏవైతే ఉంటాయో ఫస్ట్ ప్రియారిటీ వాటికి ఇవ్వండి. లేదా నేను హైదరాబాద్లో చేయాలి, కరీంనగర్లో చేయాలి, వరంగల్లో చేయాలని మీకు పర్టికులర్ ఏరియా ఉంటే వాటికి మీరు ఫస్ట్ ప్రియారిటీ అయితే పెట్టేసుకోండి. సో మేము ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్లో ట్రై చేయాలనుకుంటున్నాం. బట్ హైదరాబాద్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవనేది తెలుసుకోవాలంటే మనం హైదరాబాద్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం హైదరాబాద్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. అండ్ వన్స్ మనం హైదరాబాద్ అనేది సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా మనకు హైదరాబాద్ సంబంధించిన డైట్ కాలేజ్ అయితే డిస్ప్లే అవుతుంది. మనకు హైదరాబాద్లో ఒకే ఒక డైట్ కాలేజ్ అయితే ఉంది. సో దీంట్లో మనకు తెలుగు మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. సో మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటే ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ మనకు బాక్స్ ఉంటుంది, ఈ బాక్స్లో మనం టిక్ మార్క్ చేయాలి సెలెక్ట్ చేయడం కోసం, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కోసం అయితే. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి ఒక కాలేజ్ అనేది సెలెక్ట్ చేయగానే ఇలా మనకు కొత్త ట్యాబ్ అయితే మనకి ఏర్పడుతుంది. ఇంతసేపు మీరు చూడట్లేదు ఇక్కడ. సో ఈ విధంగా మీకు హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క కాలేజ్ డిస్ట్రిక్ట్, మీ యొక్క కాలేజ్ కోడ్, మీ యొక్క కాలేజ్ నేమ్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్న కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వేరే డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్కి కూడా ప్రియారిటీ ఇవ్వాలంటే ఆ కాలేజ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మాది మహబూబ్ నగర్ లోకల్, మహబూబ్ నగర్లో ఉన్న కాలేజ్కి నేను ప్రియారిటీ ఇవ్వాలి అనుకున్నట్లయితే మహబూబ్ నగర్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు మహబూబ్ నగర్ అనేది డిస్ప్లే అవుతుంది. మీరు మహబూబ్ నగర్ ఉమ్మడికి సంబంధించిన ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకున్నా కూడా ఇదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్లో ఫస్ట్ మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి నేను మహబూబ్ నగర్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. మహబూబ్ నగర్ ఉమ్మడి డిస్ట్రిక్ట్ సంబంధించిన టోటల్ కాలేజ్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ మీరు ఏ కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటారో ఆ కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మహబూబ్ నగర్లో సెకండ్ వచ్చేసి డైట్ కాలేజ్ వచ్చేసి మహబూబ్ నగర్కి అయితే పెట్టాలనుకుంటున్నాను, సెకండ్ ప్రియారిటీ. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ వన్స్ సెకండ్ కాలేజ్ అనేది మనం సెలెక్ట్ చేయగానే ఆల్రెడీ మనం ఫస్ట్ ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దానికి అడిషనల్గా ఇంకో కాలేజ్ యాడ్ అయినట్టయితే మనకి లిస్ట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను హైదరాబాద్లో ఉన్న కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్లో ఉన్న డైట్ కాలేజ్కి అయితే సెకండ్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు కాలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ కాలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మహబూబ్ నగర్లోనే ఇది కోజ్గి మండల్లో అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏ కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే నేను 3 కాలేజెస్ యాడ్ చేసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్ డైట్ కాలేజీ, మహబూబ్ నగర్లో ఉన్న గవర్నమెంట్ డైట్ కాలేజీ అండ్ మహబూబ్ నగర్ సంబంధించి ఉమ్మడి డిస్టిక్లో కోజ్గి మండల్లో ఉన్న కాలేజ్కి సర్వేపల్లి రాధాకృష్ణకి నేను థర్డ్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను నల్గొండలో ఉన్న డైట్ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో నల్గొండ డిస్టిక్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఏ డిస్టిక్లో ఉన్న కాలేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటారో ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటేనే ఆ కాలేజెస్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి.
సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ వచ్చేసి నేను నల్గొండ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. వన్స్ మనం నల్గొండ సెలెక్ట్ చేయగానే సో నల్గొండకు సంబంధించి టోటల్గా నల్గొండ కావచ్చు, యాదాద్రి భువనగిరి కావచ్చు, సూర్యాపేట కావచ్చు, వాటిలో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఏ కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా నేను ఫస్ట్ డైట్ కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. డైట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. డైట్ సెలెక్ట్ చేయాలంటే డైట్కి సంబంధించిన బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం గవర్నమెంట్ డైట్ కాలేజ్ నల్గొండ సెలెక్ట్ చేయగానే అది కూడా మనకి లిస్ట్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్ ఇచ్చాము, తర్వాత మహబూబ్ నగర్ ఇచ్చాము, తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ మహబూబ్ నగర్ ఉమ్మడి డిస్టిక్ ఇచ్చాము, తర్వాత డైట్ కాలేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మీరు టోటల్గా ఎన్ని కాలేజెస్కైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టే వాళ్ళు మాత్రం బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ని బట్టి ఎక్కువ కాలేజెస్ అయితే పెట్టుకోండి. సో మీ ర్యాంక్ కనుక అప్ టు ఒక 1000 లోపు ఉన్నట్టయితే సో మీరు ఒక 4-5 కాలేజెస్ పెట్టుకున్నా కూడా సీట్ రావడం ఛాన్స్ ఉంటుంది. సో అది ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాలేజ్ కలిపి. ఒకవేళ మీది 1000+ ర్యాంక్ ఉందనుకోండి, సో మీరు మినిమం ఒక 10 to 15 కాలేజెస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడం వల్ల లాస్ ఏం లేదు. బట్ మీరు ఫస్ట్ ఏ కాలేజ్లో అయితే చేయాలనుకున్నారో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ పొజిషన్లో వేరే కాలేజెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మేము ప్రజెంట్ ఇప్పుడు 4 కాలేజెస్ పెట్టడం జరిగింది. అండ్ నల్గొండలో ఉన్న మరొక కాలేజ్ వచ్చేసి మేము ఇక్కడ సో మనకు DVM కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దీనికి మేము 5th పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నాము, సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా DVM కాలేజ్ అనేది సెలెక్ట్ చేయగానే మనకి ఈ విధంగా లిస్ట్లో అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు. టోటల్గా మేము ఒక 5 కాలేజెస్కి అయితే ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. సో మా ర్యాంక్ వచ్చేసి 250 ర్యాంకు. సో 250 ర్యాంకు కాబట్టి 250కి 5 కాలేజెస్ అయితే ఇచ్చేస్తున్నాము. ఈ కాలేజెస్ మాకు ఎన్ఆఫ్ అనుకుంటున్నాం. బట్ ఇవి కాకుండా కూడా మేము కొన్ని యాడ్ చేసుకుంటాము. లైక్ వికారాబాద్లో ఉన్న డైట్ కాలేజ్ కూడా యాడ్ చేయాలనుకుంటాము. దానికంటే ముందు ప్రతి ఆస్పిరెంట్స్కి ఏంటంటే పొజిషన్స్ ఏ విధంగా మార్చుకోవాలి అనే డౌట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ డైట్ కాలేజ్ అనుకోకుండా ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాను. ఇది నాకు ఫస్ట్లో వద్దు, సెకండ్లో రావాలి అనుకున్నట్టయితే సో అప్పుడు మనం కాలేజ్ పొజిషన్ అయితే చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మహబూబ్ నగర్ డైట్ కాలేజ్ ఏదైతే ఉందో ఫస్ట్లో రావాలి, అండ్ తర్వాత హైదరాబాద్లో ఉన్న డైట్ కాలేజ్ ఏదైతే ఉందో సెకండ్లో రావాలి, లేదా నాకు నల్గొండలో ఉన్న కాలేజే ఫస్ట్ పొజిషన్లో రావాలి అనుకున్నట్టయితే ఆ పర్టికులర్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేయాలి. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. ప్రజెంట్ మనకు సో గవర్నమెంట్ డైట్ కాలేజ్ మనకు నీరంబేట్కి సంబంధించి హైదరాబాద్ అయితే ఉంది. బట్ నల్గొండ వచ్చేసి నాకు 4th పొజిషన్లో ఉంది. దీన్ని నేను ఫస్ట్ పొజిషన్కి అయితే తీసుకెళ్ళాలనుకుంటున్నాను. తీసుకెళ్ళాలి అంటే ఏం లేదు, పేజ్ అప్ పైన క్లిక్ చేయాలి, అప్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ పొజిషన్ వచ్చే వరకు జస్ట్ ఇలా అప్ పైన క్లిక్ చేయాలి. అది ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ మళ్ళీ పొజిషన్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు డైట్ కాలేజ్ నల్గొండ వచ్చేసి 3rd పొజిషన్కి అయితే రావడం జరిగింది. అండ్ మళ్ళీ ఒకసారి క్లిక్ చేసినాం అనుకోండి, మనకు మళ్ళీ వచ్చేసి అది ఏంటంటే 2nd పొజిషన్కి రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకసారి మళ్ళీ మీరు ఇక్కడ పేజ్ అప్ పైన క్లిక్ చేస్తే సో మీకు ఫస్ట్ పొజిషన్కి అయితే రావడం జరుగుతుంది. ఇలా మీకు పొజిషన్స్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఏమి ఇవ్వాలి, సెకండ్ ఏమి ఇవ్వాలి అనేది మీకు పొజిషన్ ఆర్డర్ కూడా ఇవ్వాలి అనుకుంటే అలా ఇవ్వచ్చు. లేదా మీరు ఫస్ట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని లైక్ నేను వీడియోలో చెప్పినట్టుగా మీరు హైదరాబాద్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలన్నప్పుడు హైదరాబాద్ డిస్టికే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ హైదరాబాద్లో ఏ కాలేజ్కి అయితే ఫస్ట్ జాయిన్ చేయాలనుకుంటున్నారో దానికి మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ 2nd పొజిషన్లో నేను మహబూబ్ నగర్ కాలేజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మళ్ళీ మీరు మహబూబ్ నగర్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి, మహబూబ్ నగర్ కాలేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. లేదా ఇలా టోటల్గా కాలేజెస్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత కూడా మీరు పొజిషన్స్ అయితే చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో నాకు నల్గొండ ఉంది, 2nd పొజిషన్లో హైదరాబాద్ ఉంది, 3rd పొజిషన్లో మహబూబ్ నగర్ ఉంది. సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే హైదరాబాద్కి సంబంధించిన కాలేజ్ ఏదైతే ఉందో నాకు 3rd పొజిషన్లో రావాలి అనుకుంటున్నాను, కిందికి తీసుకురావాలనుకుంటున్నాను. కిందికి తీసుకురావాలంటేనేమో డౌన్ పైన క్లిక్ చేయాలి, పైకి తీసుకెళ్ళాలంటే అప్ పైన క్లిక్ చేయాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి మేము నల్గొండలో ఉన్న డైట్ కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చాము, మహబూబ్ నగర్లో ఉన్న డైట్ కాలేజ్ 2nd ప్రియారిటీ ఇచ్చాము, హైదరాబాద్లో ఉన్న డైట్ కాలేజ్కి 3rd పొజిషన్ అయితే ఇవ్వడం జరిగింది. దెన్ మహబూబ్ నగర్లో ఉన్న సో సర్వేపల్లి రాధాకృష్ణకి 4th పొజిషన్ ఇచ్చాము. తర్వాత నల్గొండలో ఉన్న DVMకి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు కాలేజెస్ అనేది యాడ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఫైనల్ సబ్మిట్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మేము నల్గొండ మాత్రమే సరిపోదు, నా ర్యాంక్ హెవీగా ఉంది అనుకుంటే మీరు టోటల్ డిస్ట్రిక్ట్స్ కూడా సేమ్ ప్రాసెస్లో పెట్టచ్చు. జస్ట్ ఎగ్జాంపుల్కి మేము 2 డిస్ట్రిక్ట్స్ పెట్టాము. బట్ మీరు 2 కాదు ఎన్ని డిస్ట్రిక్ట్స్ పెట్టుకోవచ్చు, ఎన్ని కాలేజెస్కి అయినా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, లిమిట్ అయితే ఉండదు. బట్ ఇక్కడ మా సజెషన్ ఏంటంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీ ర్యాంక్ హెవీగా ఉందనుకోండి, 1000+ ఉన్నట్టయితే మోర్ దెన్ 10 కాలేజెస్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. 1000 బిలో ఉన్నట్టయితే మినిమం 5 కాలేజెస్ అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దాంట్లో కూడా మిక్స్డ్ వెర్షన్. మేము 3 గవర్నమెంట్ కాలేజెస్ పెట్టాము, 2 ప్రైవేట్ కాలేజెస్ పెట్టాము. ఫస్ట్ ఫేజ్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రాలేదు, ప్రైవేట్లో వచ్చిందనుకోండి, సేఫ్ జోన్లో ప్రైవేట్లో వచ్చిందాన్ని నేను రిజర్వ్ చేసి పెట్టుకుంటాను. సెకండ్ ఫేజ్లో ఓన్లీ గవర్నమెంట్ పెట్టి చూస్తాను. గవర్నమెంట్ రాలేదనుకోండి, ప్రైవేట్లో నేను జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మీరు కూడా ఇలా సేఫ్టీ కోసం మిక్స్డ్ వెర్షన్లో అయితే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో ఇలా వెబ్ ఆప్షన్స్ పెట్టడం కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ మనం ఫైనల్ సేవ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ డీటెయిల్స్ అన్ని ఫైనల్ సబ్మిట్ చేయడానికి కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. మీరు కన్ఫర్మేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టుగా మీరు ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఫైనల్ సబ్మిషన్ కావచ్చు అండ్ ఇక్కడ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవడం కావచ్చు, అది నాట్ మ్యాండేటరీ.
సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ప్రింట్ తీసుకోవడం అనేది నాట్ మ్యాండేటరీ. సో ఈ విధంగా జస్ట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని వాటి పొజిషన్ ఫస్ట్ ఏమి ఇవ్వాలి, సెకండ్ ఏమి ఇవ్వాలి, థర్డ్ ఏమి ఇవ్వాలి అనేది మీరు సెట్ చేసి పెట్టుకున్నా కూడా సరిపోతుంది. వన్స్ మీరు ఫైనల్ సబ్మిట్ చేశారనుకోండి, ఇఫ్ ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సో మీకేమన్నా మైండ్ సెట్ మారినట్లయితే, సో నేను ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో చేయాలనుకోవట్లేను, ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్లో చేయాలనుకుంటున్నా, లేదా గవర్నమెంట్ కాలేజ్లో రెగ్యులర్ రమ్మంటారు కాబట్టి నేను ప్రైవేట్ కాలేజ్లో చేయాలనుకుంటున్నా అంటే వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినాక డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలంటే ఆప్షన్ అయితే ఉండదు. సో మీరు ఈ విధంగా నాకు ఎటువంటి చేంజెస్ అవసరం లేదు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వెబ్ ఆప్షన్స్ పెట్టేసి ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. అండ్ అవసరం లేదు నేను ఎడిట్ చేసుకోవాలి, తర్వాత నాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత నేను ఫైనల్ సబ్మిట్ చేస్తాను అనుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో జస్ట్ ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వదిలేసేయండి, సరిపోతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ DWSETకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.